ఇదే కుందు నది. పైన కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఇక్కడ పరవళ్ళు దొక్కుతూ వెళ్తుంది. అది అక్కడక్కడ చెట్లన్నీ కొట్టుకువస్తున్నాయి నీటి అలలకు. ఇలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శిల్పీకరించినటువంటి వీరభద్రస్వాముల వారి విగ్రహం కూడా ఇలాగే ఈ నదీ వాళ్ళకు కొట్టుకుని వచ్చి ఇక్కడ ఈ మడుగులో నిలబడిపోయింది. ఆ పక్కన ఉండేదే అల్లాడుపల్లె. ఈ పక్షులన్నీ కూడా ఎక్కడైనా చేపలు దొరుకుతాయేమోనని చెప్పని ఎగురుతూ ఉన్నాయి. ఇది గుర్రపు డెక్క ఎక్కడెక్కడ నుంచో కొట్టుకొని వస్తుంది. ఇదంతా చూడండి, నదీ ప్రవాహం. నదీ హోరు. ఈ కుందు నది ఇక్కడ దాటిన తర్వాత పుష్పగిరి వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. ఇవన్నీ కలిసి సగిలేరు ఈ నది పెన్నా నదిగా సోమశిల ప్రాజెక్టుకు చేరుతాయి. ఈ జలమంతా కూడా సోమశిల ప్రాజెక్టులో 75 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది కుందు నది ఈ పరివాహక ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఏటి ప్రాంతమంతా మంచి పాడి పంటలతో ఉంటాయి. అదిగో అక్కడ కనిపించేదే అల్లాడుపల్లె. ఇది సీతారామాపురం అంటారు దీన్ని. అటువైపు నుండి అల్లాడుపల్లె. ఇక మనము ఇంతకుముందు చూపించినట్టుగానే వీరభద్రస్వామి దేవాలయము ఈ కుందు నదిలోనే. అల్లాడుపల్లె వాస్తవ్యులు ఇక్కడ బర్రెలు కాచుకుంటూ ఈ ఏటిలో ఈదులాడుతూ ఉంటే ఆ పిల్లలందరికంటే కూడా మిన్నగా ఆ విగ్రహము వారిని మించి ఆటల్లో గెలిచేదట. ఇక్కడ నుండే తూర్పు వైపున అక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ కాలంలో. కుందు నది బాగా పూర్తిగా బ్రహ్మాండంగా పారుతుందండి. ఈరోజు నంద్యాల నుండి కురిసిన వర్షాల వల్ల వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఏవేవో కొట్టుకొని వస్తూ ఉంటాయి దాని మూలాల నుంచి కూడా. అక్కడ చూడండి, ఆ పక్షులన్నీ ఎగురుతున్నాయి. కుందు నది పరవళ్ళు. ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగానే ఉంటుంది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవలన. అలాగే అల్లాడుపల్లె వీరభద్రస్వామి అనుగ్రహంతో ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది.